నెక్స్ట్, భారతదేశంలో బిఓపిలో లోటు ఏర్పడితే, అసమతుల్యం ఏర్పడితే వాటిని సరిచేయడానికి పద్ధతులు ఏమిటి అనే వాటిలో ఫస్ట్ డీవాల్యుయేషన్ ఒకటి, ఓకేనా. రెండవది డిప్రిసియేషన్, అప్రిసియేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా వెనక్గా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఓకేనా. డీవాల్యుయేషన్, అదేవిధంగా డిప్రిసియేషన్, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను. డీవాల్యుయేషన్ అంటే ఏమిటి? బీఓపీలో లోటు ఏర్పడితే ఈ బీఓపీ లోటుని పూడ్చుకోవడానికి, బీఓపీలో లోటు తగ్గించుకోవడానికి భారత ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాలలో ఫస్ట్ పాయింట్ డీవాల్యుయేషన్. డీవాల్యుయేషన్ అంటే ఏంటంటే ప్రభుత్వం అధికారికంగా రూపాయి విలువను తగ్గించడాన్ని ఏమని పిలుస్తారంటే డీవాల్యుయేషన్ అని పిలుస్తారు. ప్రభుత్వం అధికారికంగా రూపాయి విలువను బహిర్గతంగా తగ్గించడాన్ని డీవాల్యుయేషన్ అని పిలుస్తారు. లేదా ప్రభుత్వం విదేశీ కరెన్సీలతో పోలిస్తే దేశీయ కరెన్సీని తగ్గించడాన్ని డీవాల్యుయేషన్ అంటాం. డీవాల్యుయేషన్ అంటే ఇతర దేశ కరెన్సీతో పోలిస్తే మన దేశ కరెన్సీని తగ్గించడము అని అర్థం, ఓకేనా. రైట్, ఉదాహరణకి ఒక డాలర్ ఈక్వల్ టు 50 రూపీస్ ఒకప్పుడు ఉండేది అనుకుందాం. 50 రూపీస్ ఒకప్పుడు ఉండేది అనుకుందాం. ఇప్పుడు అదే డాలర్ 80 రూపీస్కి పెరిగింది అనుకుందాం, ఓకేనా. పెరిగింది అంటే మనకి ఇక్కడ అర్థమైంది తెలుసా, మనకు రూపాయి విలువ పడిపోతుంది అని అర్థం. అదేవిధంగా మనం 90 రూపీస్కి పెంచాము అని అనుకో, అప్పుడు మన రూపాయి విలువ పడిపోతుంది అని అర్థం. అదేవిధంగా 100 రూపీస్కి పెంచాము అనుకో, అప్పుడు మన రూపాయి విలువను తగ్గిపోతుందని అర్థం, ఓకేనా. ఎందుకంటే ఒక డాలర్కి ఒకప్పుడు మనం 50 రూపాయలు చెల్లించే వాళ్ళం. ఈ రోజు మనం ఒక డాలర్కి 100 రూపాయలు చెల్లిస్తున్నాం అంటే మన డబ్బుకి వాల్యూ లేదు అని అర్థం, మన డబ్బుకి వాల్యూ లేకుండా పోతుందని అర్థం. కాబట్టి రూపాయి విలువ తగ్గుతున్నట్లుగా ఇక్కడ మనం భావించాలి, ఓకేనా. అర్థమవుతుందా? 50 రూపీస్, 80 రూపీస్, 90 రూపీస్, 100 రూపీస్ అంటుంటే మన రూపాయి విలువ తగ్గినట్లుగా భావించాలి. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భారతదేశంలో బీఓపీలో లోటు ఏర్పడినప్పుడు ప్రభుత్వం అనుసరించేటటువంటి మొదటి విధానం డీవాల్యుయేషన్. డీవాల్యుయేషన్ అంటే ప్రభుత్వం అధికారికంగా విదేశీ కరెన్సీతో పోలిస్తే మన దేశీయ కరెన్సీ రూపాయి విలువను తగ్గించడాన్ని ఏమని పిలుస్తామంటే డీవాల్యుయేషన్ అని పిలుస్తాం. అయితే ఇప్పుడు డీవాల్యుయేషన్ చేపట్టడం వలన భారతదేశానికి ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు అనేవి తగ్గుతాయి. భారతదేశానికి ఎగుమతులు పెరుగుతాయి, దిగుమతులు అనేవి తగ్గుతాయి. ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ ఇంపోర్ట్స్ తీసుకుంటున్నా, తర్వాత ఎక్స్పోర్ట్స్ చెప్తా, ఓకేనా. ఫస్ట్ ఇంపోర్ట్స్ నేను తీసుకుంటున్నా, మళ్ళీ ఎక్స్పోర్ట్ చెప్తా. ఒక షర్ట్ ఉంది, ఒక షర్ట్ని మనం అమెరికాలో ఉన్నటువంటి ఒక షర్ట్ని, అమెరికా దేశానికి సంబంధించిన ఒక షర్ట్ని మనం కొనాలి అంటే ఆ షర్ట్కి మనం $30 పే చేయాలి. $30 పే చేయాలి, ఓకేనా. అమెరికాలో ఉన్నటువంటి ఒక షర్ట్ని మనం కొనాలి అనుకుంటే, అంటే మనం దిగుమతి చేసుకుంటే ఆ షర్ట్కి మనం ఎంత పే చేయాలి? $30 పే చేయాలి. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకొని, ఏ దేశంతో మనం వ్యాపారం చేస్తామో ఆ దేశ కరెన్సీలో మనం చెల్లించాలి. ఉదాహరణకి భారతదేశం అమెరికాతో వ్యాపారం చేస్తే అమెరికా కరెన్సీ డాలర్ కాబట్టి డాలర్లలో మనం చెల్లించాలి. అదేవిధంగా అమెరికా వాడు మన భారతదేశంతో వ్యాపారం చేస్తే మన భారతదేశంతో వ్యాపారం చేసేటప్పుడు రూపీస్లో మనం చెల్లించాలి. ఎందుకంటే మన దేశ కరెన్సీ రూపీస్. ఏ దేశం అయితే విదేశాలతో వ్యాపారం చేస్తుందో ఆ వ్యాపారం చేస్తున్న దేశ కరెన్సీలో మనం చెల్లించాలి. అందుకే కదా మనం విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెట్టుకుంటాం. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే డాలర్లో పెట్టుకుంటాం, విదేశీ కరెన్సీలు మన పెట్టుకుంటాం. మనం ఏ దేశంతో వ్యాపారం చేస్తామో ఆ దేశ కరెన్సీలు మనం చెల్లించేస్తాం. వాటిని విదేశీ మారక నిల్వలు అని పిలుస్తాం, ఫారిన్ రిజర్వ్స్ అని పిలుస్తుంటాం ఇంగ్లీష్లో, ఓకేనా. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఒక షర్ట్ని దిగుమతి చేసుకోవాలనుకున్నా
నేను ఒక షర్టును కొనాలనుకున్నా, ఆ షర్ట్ అమెరికాలో $30, $30 అంటే నువ్వు రూపీస్లో ఎంత చెల్లించాలా? $1 ఈక్వల్ ఆ సమయంలో $1 ఈక్వల్ టు $90 అనుకో. $1 ఈక్వల్ టు $90. $1 ఈక్వల్ టు $90 అయితే ఇప్పుడు ఒక షర్ట్ కొనడానికి $30. $30 ఇంటూ $1 ఎంత? ₹90. $90. ఇప్పుడు నువ్వు ఎంత పే చేయాలా? 9 మూల 27 $2,700 నువ్వు పే చేస్తే ఆ ఒక్క షర్ట్ నువ్వు కొనుగోలు చేయొచ్చు. అంతేనా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మన డాలర్ విలువ ఆ సమయంలో $90. ఒకవేళ నేను ఈ డాలర్ విలువను అమెరికా ఇమ్మీడియట్లీ ఈ $1 ఈక్వల్ టు $90 కదా, ప్రభుత్వం జోక్యం చేసుకొని దానికి విలువను మళ్ళీ తగ్గించింది. విలువ తగ్గించిందంటే అర్థమేమి? ఆ 100కో 200కో పెంచిన అర్థం కదా. ఇప్పుడు $1 ఈక్వల్ టు మన దేశంలో $100 అయిందనుకో, $100 ఎంత పే చేయాలా? ఒక షర్ట్ కొనాలంటే ఒక షర్ట్ ఎంత? $30. ఇప్పుడు 30 ఇంటూ $1 విలువ ఎంత మన కరెన్సీలో? $100. ఇప్పుడు మనం ఎంత పే చేయాలా? ₹3,000 పే చేయాలా? ₹3,000 పే చేయాలా? ఒకవేళ మన కరెన్సీ $1 ఈక్వల్ టు 110 పెరిగింది అనుకుందాం. పెరిగింది అంటే రూపాయి విలువ తగ్గిపోతుందని అర్థం, రూపాయి విలువ పడిపోతుందని అర్థం, రూపాయి విలువ పతనం అవుతుందని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక షర్ట్ కొనాలంటే నేను $30 పే చేయాలి. ఒక $1 ఈక్వల్ టు ఆ సమయంలో 110 అంటే 30 ఇంటూ 110 ఎంత అమౌంట్ వచ్చేసి 11 మూల 33 $3,300 నేను పే చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. డివాల్యుయేషన్ అంటే ఏంటంటే ప్రభుత్వం అధికారికంగా బహిర్గతంగా రూపాయి విలువ తగ్గించడాన్ని ఏమంటామంటే డివాల్యుయేషన్ అంటాం. రూపాయి విలువ తగ్గించడం అంటే ఏమి? 50 నుంచి 60కి, 60 నుంచి 70కి, 70 నుంచి 80కి పెంచడాన్ని రూపాయి విలువ తగ్గించడం అని పిలుస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఒక షర్ట్ కొనాలంటే ఇక్కడ $30 మనం పే చేయాలి. ఆ టైంలో $1 ఈక్వల్ టు $90. ఓకేనా? తర్వాత ఇమ్మీడియట్లీ భారతదేశం ఏం చేసిందంటే రూపాయి విలువని ఇంకా తగ్గించేసింది. రూపాయి విలువని ఇంకా తగ్గించిందంటే అర్థమేమి? దాన్ని $100 పెంచిందని అర్థం. అంటే $1 ఈక్వల్ టు మనం $100 పే చేయాలి. $100 పే చేయాలంటే ఇప్పుడు ఆ సమయంలో ఒక షర్ట్నే కొనాలంటే అమెరికా నుంచి ఎంత? 3,000 అయింది. $90 ఉన్నప్పుడేమో 2,700 చెల్లించేవాడు. అది $100 మనం రూపాయి విలువ తగ్గించాము అంటే $100కి మనం $1 చెల్లించే సమయంలో నేను కొనేదంతా 3,000, దాన్ని మళ్ళీ ఇంకా తగ్గించాం, రూపాయి విలువను ఇంకా తగ్గించేసాము అంటే మనం పే చేయాల్సిన రూపీస్ ఎక్కువ అని అర్థం. చాలా జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, మనం రూపాయి విలువ తగ్గించడము అంటే మనం పే చేయాల్సిన కరెన్సీ ఎక్కువ అని అర్థం. అర్థమవుతుందా? మన రూపాయి విలువ ఇంకా తగ్గించామనుకో, నువ్వు ఒక షర్ట్ కొనాలంటే అమెరికా నుంచి $30 ఇంటూ 110, $1 ఈక్వల్ టు $110, $3,300 చెల్లించాలి. ఎప్పుడైతే ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ అధికారికంగా రూపాయి విలువను తగ్గించుకుంటూ పోతుందో ఆటోమేటిక్గా మన విదేశస్తుల నుంచి కొనేటటువంటి వస్తువులు మనకి చాలా విలువైనవిగా కనిపిస్తాయి. 2,700, 3,000, 3,300 తద్వారా మనకి దిగుమతులు అనేవి అమెరికా నుంచి మనం కొంటున్నాం కదా, ఇది మన దిగుమతులు. ఎప్పుడైతే డివాల్యుయేషన్ ని ప్రభుత్వం చేపడుతుందో, ఎప్పుడైతే బహిర్గతంగా రూపాయి విలువను తగ్గిస్తుందో ఆ సమయంలో ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి వస్తువులు మనకి చాలా కాస్ట్లీగా అవుతాయి. కాస్ట్లీగా అవ్వడం వలన తద్వారా ఆటోమేటిక్గా వస్తువులు దిగుమతి ఏమవుతుంది? తగ్గుతుంది. ఒక షర్ట్ ఒకప్పుడు కొనేవాడు, ఓకేనా, ఒకప్పుడు షర్ట్ నేను 2,700 కొనేవాడు, మళ్ళీ 3,000 అయింది, 3,300 అయింది, 4,000 అవుతుంది, 4,000 నుంచి 4,500 అవుతుంది. అంటే పెరుగుతూ పోతుంటే నేను కొనను కదా. ఆ షర్ట్ని కొనడం నేను పూర్తిగా మానేస్తా. ఆటోమేటిక్గా అప్పుడు దిగుమతులు తగ్గుతాయి. దిగుమతులు ఎప్పుడైతే తగ్గుతాయో ఆటోమేటిక్గా బీఓపీలో లోటు అనేది కూడా తగ్గుతుంది. బీఓపీలో లోటు అనేది తగ్గుతుంది. ఓకేనా? ఫస్ట్ పాయింట్ చెప్పానా, దిగుమతులు తగ్గుతాయని. ఎలా తగ్గాయని కూడా చెప్పేశాను. ఇప్పుడు ఎగుమతులు పెరుగుతాయన్నాను కదా, ఎలా పెరుగుతాయి చూద్దాం.
ఎలా పెరుగుతాయి? ఎగ్జాంపుల్, అమెరికాకు సంబంధించిన ఒక విద్యార్థి భారతదేశంలో ఉన్నటువంటి చాక్లెట్ కొనాలనుకున్నాడు. అప్పట్లో మన భారతదేశంలో చాక్లెట్ వచ్చేసి 300 రూపాయలు అనుకుందాం, 300 రూపీస్, లేదా 300 వద్దు, 30 రూపీస్ తీసుకుందాం, ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. ఓకేనా, 30 రూపీస్. ఆ చాక్లెట్ వాడు 30 రూపీస్. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, అమెరికా విద్యార్థి మన దేశంలో ఉన్నటువంటి చాక్లెట్ కొనాలనుకున్నాడు. మన దేశంలో అది 30 రూపీస్. ఓకేనా. లేదా ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకో, 100 రూపాయలు తీసుకో, లేదా 90 రూపీస్ తీసుకో, ఇంకా ఈజీగా అవుతుంది మీకు. 90 రూపీస్ తీసుకో. అమెరికా విద్యార్థి మన భారతదేశంలో ఉన్నటువంటి చాక్లెట్ కొనాలనుకున్నాడు. ఆ చాక్లెట్ మన భారతదేశంలో ఎంత? 90 రూపీస్. ఆ సమయంలో వాడు చాక్లెట్ కొనాలి అనుకున్నప్పుడు మన దేశంలో $1 ఈక్వల్ టు 90 రూపీస్. 90 రూపీస్. ఇప్పుడు వాడు మన భారతదేశంలో ఒక చాక్లెట్ 90 రూపీస్ అయితే, $1 ఈక్వల్ టు 90 రూపీస్ అయితే వాడు ఎన్ని డాలర్లు మనం చెల్లించాలి అంటే $1 చెల్లిస్తే సరిపోతుంది. కారణం ఏంటంటే వన్ చాక్లెట్ 90 రూపీసే, మనం $1 ఈక్వల్ టు కూడా 90 రూపీసే. క్యాన్సిల్ అయితే $1 వాడు మనకు చెల్లించాలి. అంతే కదా మిత్రమా? $1 విలువ 90 రూపీస్ కదా, చాక్లెట్ కూడా 90 రూపీసే, వాడు మనకి $1 చెల్లిస్తే సరిపోతుంది. అంతేనా? రైట్. ఇప్పుడు నేను $1 ఈక్వల్ టు రూపాయి విలువను ఇంకా తగ్గించేశాను, 100కి పెంచాను. ఈ సమయంలో చాక్లెట్ విలువ 90 రూపీసే ఉంది. ఈ సమయంలో అమెరికా వాడు దిగుమతి చేసుకోవాలనుకుంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి చాక్లెట్ని కొనాలి అనుకుంటే, అమెరికా వాడు మన చాక్లెట్ని కొంటున్నాడు అంటే అర్థమేమి? మనం వాడికి ఎగుమతి చేస్తున్నామని అర్థం. అంతే కదా? రైట్. ఇప్పుడు ఎంత? ఒక చాక్లెట్ ఈక్వల్ టు 90 రూపీస్ అయితే $1 ఈక్వల్ టు 100 రూపీస్ మంది. ఇప్పుడు వాడు ఎంత చెల్లించాలంటే $1 కంటే తక్కువ చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు $1 ఈక్వల్ టు 90 రూపీస్, ఇప్పుడు $1 ఈక్వల్ టు 100 రూపీస్. ఇప్పుడు ఏమైంది? డాలర్కి వాడికి వాల్యూ పెరిగింది. ఎవరికి? అమెరికా వాళ్ళకి వాల్యూ పెరిగింది, మనకి వాల్యూ పడిపోయింది. వాడికి $1 ఒకప్పుడు 90 రూపీస్ చెల్లించేవాడు. ఓకేనా, ఒకప్పుడు 90 రూపీస్ చెల్లించేవాడు, మళ్ళీ ఇప్పుడు ఇది 100 రూపీస్ పెరిగింది. ఓకేనా, అంటే $1 ఈక్వల్ టు $1 వాడు ఇస్తే వాడికి 100 రూపీస్ వరకు మనం ఇవ్వాలి. అర్థమవుతుందా? అంటే మన కరెన్సీ మొత్తం వాడికి తరలిపోతుందని అర్థం. ఇప్పుడు ఒక చాక్లెట్ వాడు కొనాలి అనుకుంటే $1 ఈక్వల్ టు 100 రూపీస్ ఉన్నప్పుడు మన దేశంలో ఏమవుతుంది? $1 కంటే వాడు ఇంకా తక్కువ చెల్లించాలి. $1 కంటే తక్కువే చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకొని, $1 ఇస్తే ఒకప్పుడు వాడికి 90 రూపీస్ వచ్చేది. ఎవరికి? అమెరికా విద్యార్థికి. ఇప్పుడు $1 ఇస్తే 100 రూపీస్ వస్తుంది. ఓకేనా, మళ్ళీ $1 ఈక్వల్ టు దీన్ని నువ్వు 1 పెంచుకుంటూ పో. అప్పుడు $1 ఇస్తే 110 రూపాయలు వస్తుంది. $1 ఈక్వల్ టు నువ్వు 120 పెంచినావు అనుకో, అప్పుడు $1 ఈక్వల్ టు 120 రూపాయలు వస్తుంది. కానీ ఇక్కడ చాక్లెట్ విలువ అంతా 90 రూపీసే, $1 విలువ అంతా 120 రూపాయలు. అంటే $1 కంటే తక్కువే చెల్లిస్తే మనకి చాక్లెట్ వచ్చేస్తుంది. ఓకేనా, అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి కావాలని చెప్తా. అమెరికాకు సంబంధించిన విద్యార్థి భారతదేశంలో ఉన్నటువంటి చాక్లెట్ కొనుగోలు చేయాలనుకున్నాడు. అప్పట్లో మన భారతదేశం చాక్లెట్ 90 రూపీస్. అప్పట్లో ఆ సమయంలో మన భారతదేశం $1 ఈక్వల్ టు 90 రూపీసే. అంటే అమెరికా విద్యార్థి $1 చెల్లిస్తే ఒక చాక్లెట్ వాడికి వచ్చేస్తుంది. అంతేనా? ఒక చాక్లెట్ వాడికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రూపాయి విలువని ఇంకా తగ్గించేసాం. రూపాయి విలువ ఇంకా తగ్గించామంటే 90 రూపీస్ నుంచి 100 పెంచామని అర్థం. 90 రూపీస్ నుంచి 100 పెంచాము అని అర్థం. ఇప్పుడు వాడు అమెరికా విద్యార్థి ఎంత చెల్లించాలి? చాక్లెట్ 90 రూపీసే, కానీ $1 వాల్యూ ఎంత?
రూపీస్ అంటే $1 కంటే ఇంకా తక్కువే చెల్లించేస్తే ఆ చాక్లెట్ వాడికి వచ్చేస్తుంది. ఒకటి. నెక్స్ట్ ఇంకా రూపాయి విలువ మనం తగ్గించేసాం అంటే $1 విలువ పెంచామని అర్థం. $1 ఈక్వల్ టు 110 రూపీస్ పే చేస్తున్నాం. అమెరికా విద్యార్థి $1 ఇస్తే మనం వాడికి 110 ఇవ్వాలి, కానీ మన చాక్లెట్ ఎంత 90. ఇంకా ₹30 వాడికి మిగిలినట్టే కదా. ఎవరికి? అమెరికా విద్యార్థికి. ఓకేనా. మళ్ళీ 120 చేసాం, 40 మిగిలింది అక్కడ. అంటే ఇక్కడ ఎప్పుడైతే వాడికి $1 ఇస్తే మన భారతీయ కరెన్సీ ఎప్పుడైతే పెరుగుతూ పోతుందో వాడు దిగుమతులను కూడా ఎక్కువ చేసుకుంటాడు. ఎప్పుడైతే వీడు 90 రూపీస్ చాక్లెట్ అయినప్పుడు $1 ఈక్వల్ 120 అయిపోతే ఏం చేస్తాడు? వాడు ఇంకో చాక్లెట్ కూడా దిగుమతి చేసుకుంటాడు, ఇంకో చాక్లెట్ కూడా దిగుమతి చేసుకుంటాడు, ఇంకో చాక్లెట్ దిగుమతి చేసుకుంటాడు. ఎప్పుడైతే వాడు దిగుమతి చేసుకోవడం స్టార్ట్ చేస్తాడో ఇంకా ఎక్కువ దిగుమతి చేసుకుంటాడు. $1 మనకి ఇస్తే మనం ఎక్కువ రూపాయలు వాడికి ఇస్తూ ఉంటే మన వస్తువులు ఎక్కువ కొంటూ ఉంటాడు. ఇందాక చెప్పాను, ఏ దేశంతో అయితే మనం వ్యాపారం చేస్తామో ఆ దేశ కరెన్సీలో మనం చెల్లించాలి, ఆ దేశ కరెన్సీలో చెల్లించాలి. ఎప్పుడైతే మనం రూపాయి విలువ తగ్గించేస్తామో $1 ఈక్వల్ టు 120 రూపీస్ మనం పే చేయాలి. ఓకేనా. ఎందుకంటే అమెరికా విద్యార్థి భారతదేశం వాడితో వ్యాపారం చేస్తున్నాడు. భారతదేశం వాడితో వ్యాపారం చేస్తున్నాడంటే అర్థమేమి? వాడికి మనం రూపీస్లో చెల్లించాలి అని అర్థం. అమెరికా వాడు భారతదేశం వాడికి రూపీస్లో చెల్లించాలి. రూపీస్లో చెల్లించాలి అంటే ఒకప్పుడు $1 ఇస్తే 90 రూపీస్ వచ్చేది వాడికి, ఇప్పుడు $1 ఇస్తే $100 వస్తుంది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఒక చాక్లెట్ 90 రూపీసే, కానీ వాడికి $1 ఇస్తే $100 వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఒక చాక్లెట్ కంటే మరొక చాక్లెట్ దిగుమతి చేసుకుంటాడు. అలా ఎప్పుడైతే మనం రూపాయి వాల్యూని బహిర్గతంగా తగ్గించుకుంటూ పోతామో అప్పుడు మన దేశం ఎగుమతులు అనేవి పెరుగుతాయి, తద్వారా దిగుమతులు తగ్గుతాయి. ఓకేనా. గుర్తించుకోండి, రూపాయి విలువ తగ్గడము అంటే మనం వాడికి రూపాయికి ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో మనకు $1 వాల్యూ పెరుగుతుంది, మనకు రూపాయి పతనం అవుతుంది. ఓకేనా. ఇది భారతదేశంలో బీఓపీలో లోటు ఏర్పడితే మనం సరిదిద్దుకోవాల్సినటువంటి ఫస్ట్ అంశం, చేపట్టే చర్యలో ఫస్ట్ అంశం.